కానండి ఒకటి సార్ అంటే ఇప్పుడు ఇదంతా కూడా క్వాష్ పిటిషన్‌కి సంబంధించి నేను ఏదైతే డిస్మిస్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆయన మాట్లాడుతా ఉన్నారు. నేను సుప్రీం కోర్ట్‌కెళ్తా. నాకు లాయర్ అనుమతి ఉండేదాకా నేను వాదనలకైతే నేను రాను, విచారణకు రాను అన్నట్టుగానే ఆయన చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా ఒక తీర్పు ఉంది దానికి సంబంధించి. మీరేం చెప్తారు? ఎందుకంటే లాయర్ కంపల్సరీగా లోపల అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒకటి ఇన్ని కేసులు వేస్తున్నావు కదా, నాకు లాయర్ కూడా ఎస్కార్ట్ చేయాలి, నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకో. అంటే అప్పుడు బేసిక్‌గా అదే ఏసీబీ అలో అంటున్నా. చేస్తుంది ఒకటి. హ్మ్. రెండోది ఏంది, ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి లెటర్ పెట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేస్తారు. డిస్క్రిషనరీ పవర్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు ఉంటది. హ్మ్. ఆయన ద వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన ఎట్లా చేయాలనుకుంటున్నాడు ఆయన చేస్తాడు. రైట్. థర్డ్ డిగ్రీ ఉండకుండా, చట్టాలకు అనుగుణంగా లేకుండా, రాజ్యాంగ పరిధిలో లేకుండా వ్యవహారం చేస్తే దెన్ లాయర్స్ ఎంటర్ అవుతారు, కోర్టుకెళ్ళి ఆర్డర్స్ తెచ్చి ఇస్తారు. నీకు రెడీగా పెట్టుకో, నిమిషాల మీద పెట్టుకో. కానీ లోపలికి రెండోది అనుమతించాలంటుండు కదా ఆయన. ఇప్పుడు ఉన్న సెక్షన్లు ఏంటండి, మీరు తిరిగేయండి. లాయర్ని ఎంగేజ్ చేయడంలో నీకు 22(1) ఒకటి ఉన్నట్టుంది, 41D ఒకటి ఉన్నట్టుంది, రెండోది 303 ఒకటి ఉంది. సో ఇవే కదా ప్రొవిజన్స్. అవును. ఈ ప్రొవిజన్స్ ద్వారా ఏమనుంది, ఎక్కడ రాసినా లాయర్ని నువ్వు ఎంగేజ్ చేయొచ్చు, కోర్టులో కొట్లాడొచ్చు, అవును. నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒప్పుకుంటే కూడా అక్కడికి కూడా తీసుకెళ్ళొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే నీకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు కొత్త ఆయన తెలియట్లేదు. హైకోర్టు నీకు నాట్ టు అరెస్ట్ ఇచ్చింది, నీకు భయం ఏందండి ఏసీబీ దగ్గరికి? హైకోర్టు నాట్ టు అరెస్ట్ అవును. ఇచ్చింది కదా, అవును. అప్పుడు నిన్ను అరెస్ట్ చెయ్యరు కదా. అవును. అప్పుడన్నా ధైర్యంతో పోయి ఉంటే ఏసీబీ దగ్గర ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నా అనే ఫీలర్ ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర ఇచ్చుకుందు కదా. రైట్. అవును. ఇప్పుడు నేనే నీకు లాయర్ అయితే అవును. నేను ఏమందునంటే, ఇన్వెస్టిగేషన్ మనకు నాట్ టు అరెస్ట్ ఉందయ్యా, నిన్ను 24 hours ఆడ కూర్చోబెట్టుకోలేడు, నువ్వు అరెస్ట్ చేయడానికి వీలు లేదు, హ్మ్. కాబట్టి నిన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఇప్పుడు లేదు. హ్మ్. లోపల కూడా నువ్వు అప్పుడు 10 ఏళ్ళు నడిపించినటువంటి సీనియర్ అధికారులే ఉన్నారు, నిన్న మొన్న రిక్రూట్ అయిన అధికారులు ఏం అవును. లేరు. అవును. ఇవన్నీ ధైర్యం చెప్తుండే నేను లాయర్ ఉంటే ఆయనకి. ధైర్యం బేసిక్‌గా మీరు ధైర్యం చెప్పేదాని మీద కూడా అది వాస్తవం అది. వాస్తవమే. పొయ్యి నువ్వు మాట్లాడేసి వచ్చేస్తే అయ్యేపోతుంది. అరెస్ట్ చేస్తే రైట్. హైకోర్టులో ఇంటరిమ్ ఆర్డర్స్, కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు, అవును. నువ్వు డిఫర్మేషన్ వేల కోర్టు బేసిక్‌గా ఇది ఆల్రెడీ చేయొచ్చు. తీసుకుంది కాబట్టి. ఇవన్నీ పక్కకు పెడదాం. రేపు ఇంకేమైనా ఇల్లీగల్ జరిగినా గానీ, రేపు అక్రమ కేసు తేలినా గానీ నువ్వు ఇజ్జత్ దావా వేసి వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. రైట్. నేనేమంటున్నా అంటే హైకోర్టులో సింపుల్ ఇది కేసు, హ్మ్. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 409, 120B, హ్మ్. 13(1) ఏది అవును. ఏసీబీ. అవును. సో ఇది యాంటీ కరప్షన్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ పెట్టారు కదా. సో ఇవే కదా నీ మీద ఉన్నాయి. జనరల్ గా అందరి మీద అయితేనే ఉంటాయి కదా. సో దీన్ని ఎందుకు పెద్దగా అద్భుతం అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి ఉపయోగిస్తున్నావా? సినిమాటిక్ గా నువ్వు పోలీస్ స్టేషన్లలో హీరోలు పోయి దానిలోకి దుంకి పారిపోయినట్టు డ్రామాటిక్ చేస్తున్నావా? అక్రమంగా పోలీసు వాళ్ళని, ఏసీబీని విలన్ గా చూయిద్దామనే ప్రయత్నమా? హ్మ్. ప్రభుత్వాన్ని కావాలని చేస్తుందని చూయిద్దామనా? లేకపోతే ప్రజలు ఇక్కడ ప్రజాధన దుర్వినియోగం మీద అవును. ప్రజలు చూస్తున్నారు. నేను రైట్. ప్రతి అడుగును చూస్తున్నారు, రైట్. నీ ప్రతి కదలికను చూస్తున్నారు. వీటిని డిఫెండ్ చేసుకో. ఇవి చట్టాలలో ఇయ్యాల పుట్టినాయా నీ మీద పెట్టిన సెక్షన్లు? లేదు. ఈ 409, లేదు. 120B ఇయ్యాల పుట్టినాయా? 13(1) ఇయ్యాల పుట్టిందా? లేదు. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అధికారుల మీద వేధించినాయే కదా. అవును. నువ్వు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అన్నావు. అవును. సరే నేను ఆయన డిఫెండ్ చేస్తలేను, ఐఎమ్ నాట్ అడ్వకేట్ టు ది రేవంత్ రెడ్డి. బట్ నేనేమంటున్నా అంటే ఆయన పైసలు ఎవరియో, ఆయన చంద్రబాబు నాయుడుయా, ఆయన పైసలా, లేకపోతే ఆయన సొంత పైసలా, ఇంకోటి ఇచ్చిండా, అవి వాళ్ళ పైసలు. నీ దగ్గర జరిగింది ప్రజాధనం కదా, హెచ్ఎండిఏ డబ్బులు, అవును. తెలంగాణ భూములంతా వచ్చిన డబ్బులు కదా. అవును. ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంది కేసుకి. రైట్. సో మీరిద్దరు పోటీ పడి రేవంత్ రెడ్డి నువ్వు దొరకలేదా, దొరికిన దొంగ వాడి, నువ్వు కూడా దొరికిన దొంగవే కాగితాల మీద. అవును. నీది ఇంకా ఎవిడెన్స్ చాలా, ప్రజల యొక్క సొమ్మును నువ్వు దారాదత్తం చేసినావు, నీ సొమ్ము కాదు అది. రైట్. సో నేనేమంటున్నా అంటే హైకోర్టులో క్వాష్ చేసినావు, క్వాష్ చేసినాక నీకు మంచి రిలీఫ్ కూడా దొరికింది. అప్పుడు సహకరించుంటే, ఎక్కడో రాంగ్ అడ్వైస్ పోతా ఉన్నాడు ఆయన. సహకరించి ఉంటే ఇవాళ కోర్టుల సార్ ఇంటరిమ్ ఆర్డర్, అరెస్ట్ నాట్ టు అరెస్ట్ ఉన్నా నేను వాలంటీర్ గా పోయి నేను లా అబైడింగ్ సిటిజన్ గా ప్రజలకు ఒక మెసేజ్ ఇద్దామని నాయకుడిని, ధైర్యం కలిగిన నాయకుడిని, నాకు చట్టాలంటే గౌరవం ఉంది, నాకు అధికారుల మీద గౌరవం ఉంది, అధికారులు మేము కూడా పరిపాలన ఉన్నప్పుడు అధికారులే కదా, కాబట్టి ఆయన ఒక మెసేజ్ ప్రజలకు చెప్పి టీవీల ముందు పోయి ఇచ్చేసి ఉంటే అయిపోవు. అది వేరే టీవీల ముందు కూర్చోనేమో లొటపీస్ కేసు, నేను జైలు పంపితే పోతా, యోగా చేస్తా, స్మార్ట్ అయ్యి వస్తా, నా చెంపలు నున్నగా చేసుకుంటా, తెలంగాణ రోడ్లు నున్నగా ఎట్లా ఉన్నాయో మేము 10 ఏళ్లలో చేసినామో నా చెంపల్లాగా చేసినాం, ఇవాళ కార్ రేసులు పెడుతున్నాం, నువ్వు స్మార్ట్ అయ్యి వస్తావు, నీ అందం చూడడానికి ప్రజలు ఉన్నారు ఆయన. కక్కు ప్రజాధనం ఇచ్చినవా లేదా గది మాట్లాడి ఒప్పుకున్నావు, ఒప్పుకున్నాక నీ ధైర్యం హైకోర్టు పోగానే తుస్సుమన్నదా? హైకోర్టులో ఏమేసినావు అఫిడవిట్ ఒకటి దీని ఏమనేసిండు? అధికారుల సంబంధం, నేను ఓన్లీ ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చినా నాకు సంబంధం లేదని అధికారులను ఇరికిస్తాను. అరవింద్ గారు అధికారులు భయపడాల్సిన పనే లేదు, నేనే నిర్ణయం తీసుకున్నా, ఏదన్నా ఉంటే నేనే ఫేస్ చేస్తా, మీరేం ఇబ్బంది పడకన్నట్టు పాపం వాళ్ళకి ధైర్యం ఇచ్చిండు.
హైకోర్టుకు పోయేమో అంత అధికారులదే తప్పనేమో, ఏడైతే నిజంగా చెప్పాలనో, ఏడైతే యాక్చువల్ గా చెప్పాలనో హైకోర్టుకు పోయేమో ఇది నాకు సంబంధం లేదు అధికారులే అని అధికారులను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అధికారులు తెలుసుకోవాలి, ఐఏఎస్ సంఘాలు ఉన్నాయి, ఐపీఎస్ సంఘాలు ఉన్నాయి. ఏమయ్యా మీరు ప్రభుత్వం ఒకసారి మీటింగ్ పెట్టుకోర్రి. ప్రభుత్వంలో మస్తుగా వస్తుంటారు పోతుంటారు మంత్రులు, చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు. ఇవాళ రేపు ఈ డెమోక్రసీలో ఇటువంటి ప్రాంతీయ పార్టీలు, ఈ వారసత్వం ఉన్న పార్టీలలో ఏం చేస్తారు, మీతో డూడు బస్ వాళ్ళని ఎడ్డోళ్ళని అందరినీ మంత్రులు ఎమ్మెల్యేలుగా పెట్టుకుంటారు, కాన్స్టిట్యూషన్ తెలియని వాళ్ళని. మా సొంటి చాకుల్ని తెలంగాణ లాయర్లని ఎమ్మెల్యేలు చేయరు. చేస్తే వాళ్ళ తప్పులు జరగకుండా మేము ఆపుతాం కదా. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తారు అంటే అంతా ఎడ్డి ఎమ్మెల్యేలను తయారు చేసుకుని ఎడ్డి మంత్రులను దగ్గర పెట్టుకుంటారు. వీళ్ళు ఓన్లీ కుటుంబంలో ఉన్న ఈ నలుగురే మొత్తం పరిపాలన చేసేసి ఒక రాజుల కాలం లాగా చేసేసి ఇవాళ ఇరికి లబోదిపో. సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. నేను ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టుకి కనుక వెళితే అక్కడ తీర్పు ఎలా ఉండబోతుంది? అంటే బేసిక్ దీన్ని అక్కడ ఏమన్నా స్వాగతించే ఛాన్స్ ఉందా సుప్రీంకోర్టు? నాకు తెలిసినంత వరకు, నేను చదివిన పరిజ్ఞానం, నాకున్న బుక్ నాలెడ్జ్ని బట్టి, నాకున్న ప్రాక్టీస్ను బట్టి, ఏ కోర్టులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ లోనే అడ్డుకోవండి. రైట్. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్. బట్ సుప్రీంకోర్టు ఈస్ హ్యావింగ్ రైట్. సో వి కెనాట్ సే, బట్ వెళ్ళు, నీకు హక్కు ఉంది. రైట్. కానీ నేనేమంటున్నా అంటే ఇది నువ్వు లీడర్, ఎవరో కరప్టెడ్ ఆఫీసరు ఎవరో పోయిరంటే వాళ్ళు చేసిరంటే అది ఒక మెసేజ్ పోతుంది, నీ ప్రతి అడుగులో ప్రజలకు మెసేజ్ పోతుంది. రైట్. నువ్వు పొందుతున్న సౌకర్యాలు ఇవాళ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, నీ దగ్గర అడ్వకేట్ సరంజామా ఉంది కాబట్టి ప్రతి హక్కుని నువ్వు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. మరి నీ పరిపాలనలో 10 ఏళ్లలో ప్రజలు ఆ హక్కులను ఎక్స్ప్లోర్ చేసిరా? చేయలేదు. మీ జర్నలిస్టులనే చేయలేదు. కూరగాయలు కొంటుంటే ఒకరిని వేసుకోపోతివి, తలుపులు ఇరగొట్టి ఆఫీస్ ఇరగొట్టి ఒకరిని తీసుకోపోతివి, ఆ యూట్యూబ్ ఛానళ్ళని ఆగమాగం పట్టిస్తేవి. ఇవాళ అదే యూట్యూబ్ ఛానళ్లతో నేను గవర్నమెంట్ తెచ్చుకుంటాను ఇవాళ పేడ్ కొన్ని క్రియేట్ చేసుకుని ఆ మాయా ప్రపంచంలో బతుకుతున్నాం. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిండు, అది లిస్ట్ ఈ రోజు అయిందా రేపు అయిందా నేను టీవీ చూడలేదు. సో అది అవుతుంది. ఈ లోపు వీళ్ళు కేవిట్ వేసినారు. సో ప్రాసిక్యూషన్ కేవిట్ వేసిరు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళకి నోటీస్ ఇచ్చే దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. సో నోటీస్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏసీబీ ఏం చెప్తుంది, సార్ మా ఇన్వెస్టిగేషన్ కి సహకరించట్లేదు, ఈయన హంగామా చేస్తున్నాడు, వచ్చినప్పుడల్లా మేము అరెస్ట్ ఏం చేయలేదు, ఉట్టిగా నోటీస్ ఇచ్చి రమ్మంటున్నాం, క్వశ్చన్స్ అడగడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇంత బాగా చేస్తుంటే కూడా ఈయన మొన్నటిదాకా హైకోర్టులో అరెస్ట్ చేయకుండా ఆర్డర్ కూడా ఉండే, మరి మేము కాలు వచ్చి కూర్చొని మాకు చెప్పిపో అంటే కూడా ఆయన వస్తలేడు అని చెప్తే నువ్వు పరేషాన్ కావు. కోర్టు ఏమంటది, డెఫినెట్ గా సామాన్యుల కోర్టు నీ కోర్టు కాదు, చట్టం అందరికి ఒకటే, ఇది చుట్టం కాదు నీకు. సో ఇన్వెస్టిగేషన్ సహకరించు అని చెప్పి ఆర్డర్ వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళా నువ్వు ఈడికే రావాలి కదా. ఎక్కడి నుండి అయితే పారిపోతున్నావు లాస్ట్ కు తిరిగి 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 ఈడికే రావాలి. అదేదో ఇప్పుడు చేసుకొని కోర్టులోకి పోతే ఫెంటాస్టిక్. ఒకవేళ నీకు ఇల్లీగల్ కస్టడీ అరెస్ట్ చేసినా కానీ బెయిల్ లాయర్లు ఉన్నారు కదా, ఓ నెల 2 నెలలు 3 నెలల్లో కంపల్సరీ నీకు వస్తుంది. లేదు ఛార్జ్ షీట్ వేస్తారు, ఛార్జ్ షీట్ లో కూడా నీకు తెలిసిపోతుంది ఈ సెక్షన్లు కూడా ఉండేయా వాళ్ళ అధికారులకు ఇయ్యి. అధికారులు ఏం అంటే పాపం ప్రజాధనంతో సాలరీస్ తీసుకుంటున్నారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ బట్టే పోతారు. వాళ్ళ డ్యూటీలు ఏమన్నా పనంగా పెడతారా? ఇలా వీళ్ళు ఏది అరవింద్ గారు వీళ్ళు పెట్టినట్టు లేదు కదా. సో కాబట్టి నేనేమంటున్నా అంటే విశ్వాసం ఉండాలి, అధికారం మీద విశ్వాసం ఉండాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల మీద విశ్వాసం ఉండాలి, కోర్టులు న్యాయ స్థానాల పట్ల గౌరవం ఉండాలి. సో ఇవన్నీ బేరీ చేసుకొని కదలికలు నాయకుడు కాబట్టి నేను అంటున్నాం తప్ప నేను మామూలుగా మేము అనట్లేదు. సో నేను ఇప్పుడు లాయర్ని ఎప్పుడు పెట్టుకోవచ్చు ఆ సెక్షన్లు చెప్తే. సో ఇంతకన్నా గొప్ప సెక్షన్లు కొత్త ఏం బుట్టియలేవు కదా, నువ్వు ఇప్పుడు చట్టాలు చేయలేవు కదా ఇమీడియట్ గా నీ గురించి. నీ మీద ఆరోపింపబడ్డ సెక్షన్లు ఏవి అనేది తెలుసు. ఒకవైపు ఈడీ ఫెమా ఉల్లంఘనలు అది ఎంబడి పడుతూనే ఉండే, ఈడ తప్పించుకున్నా ఆడ తప్పదు. ఎందుకు తప్పదు? డబ్బులు అన్యాక్రాంతం అయినాయి. ఏది హెచ్ఎండిఏ నుండి నువ్వే ఒప్పుకున్నావు, ఏది ప్రజాకోర్టులో ఒప్పుకున్నావు, మామూలుగా ఒప్పుకోలే కదా. ప్రజాకోర్టులో ఒప్పుకున్నాక నాకు కూడా ఇంత ఏదో అకాడమిక్ గా మాట్లాడొచ్చు, కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా, ప్రజాధనం దుర్వినియోగం అయింది, లా అబైడింగ్ సిటిజన్ గా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా నాకు కూడా కన్సర్న్ ఉంటది కదా, అందుకు కొంత బాధేస్తా ఉంది. సో ఆ రకంగా కేటీఆర్ గారు ఇంకా ఎన్ని న్యాయస్థానాలు తిరిగినా, రేపు ఎన్ని గుళ్ళు మొక్కినా, నువ్వు తిరిగినా అంటే సరిగా మొక్కడో తెలియదు. సో ఎవరి కాళ్ళు పట్టుకున్నా, నువ్వు ఏమన్నా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనుకున్నా, ఇది ఎట్లా అంటే డబ్బులు అనేది ప్రజల యొక్క ధనము, ప్రజలు కష్టపడి సబ్బులు ఉప్పులు కొంటే వచ్చిన ట్యాక్స్ మనీ, దాంతో నువ్వు జీతం తీసుకొని ఎమ్మెల్యే అయినావు, నీ మంత్రి పదవి సౌకర్యాలు ప్రజలు కట్టిన పన్నుల్లోంచి అయింది. ఒకవైపు సౌకర్యాలు పొందుతూ ఒకవైపు జీతం తీసుకొని అక్కడ ప్రతి రూపాయికి కస్టోడియన్ గా ఉండాల్సిన నువ్వే అప్పనంగా ఒక ప్రైవేట్ కంపెనీకి, అది కూడా రేసులకు ప్రియారిటీకి కాకుండా, రైతులకు కాకుండా
ఇంకెవరికి కాకుండా ఆ డబ్బుల్ని అప్పనంగా నువ్వు ఏదో చేసినావు కాబట్టే నిన్ను ఇవన్నీ అంటే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? అంటే ఎంత వరకు ఉండొచ్చు? అసలు ఛాన్స్ ఏంది సార్? ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు అంటున్నాను. అవును, కానీ ఈయన సహకరించట్లేదు. సహకరించకపోతే నువ్వు ఊరుకుంటావా? అగో సామాన్యుడైతే లోపల తీసుకుపోయి అరెస్ట్ చేయు. అవును, అంటే ఉంటదా సార్? అంటే ఒకవేళ ఈయన మళ్ళీ ఏమైనా విచారణ ఇప్పుడు ఏమైనా ఆర్డర్ ఉందా నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏమైందో టీవీ నేను చూడలేకపోతాను నుంచి. ఇప్పుడు ఏమైనా నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఉందా? లేనప్పుడు ఏమైతుంది? ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. రేపైతే విచారణకి వెళ్తా అంటున్నాడు, ఈడీ విచారణ. ఇప్పుడు ఏసీబీ ఏంటంటే నోటీస్ రేపటికి ఇచ్చినాం, ఇవాళ తీసుకొస్తే ఇప్పుడు ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు అనిపిస్తుంది. ఎందుకంటే 9 తారీఖు నోటీస్ ఇచ్చినాం, ముందే తీసుకొస్తే నేనేదో చేయించినట్టు అవుతుంది. ఆయన బదనాం కాకుండా ఉండడానికి ప్రజాధనం ఏమన్నా కానీ ఆయనని అరెస్ట్ చేయకుండా 9 తారీఖు దాకా ఈ నాటకాలు ఏంది? డబ్ల్యూడబ్ల్యూ గేమ్. ఇది రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫైట్ కాదండి. ప్రజల యొక్క ధనం పోయింది కాబట్టి ప్రజలు వర్సెస్ అవినీతి పరుల యొక్క యుద్ధం ఇది. కాబట్టి ఆ కోణంలో చూడాలి. రైట్, ఖచ్చితంగా అయితే ఇమీడియట్ గా అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇమీడియట్ ఇప్పుడు పోతారు, తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, చేసి ఇంట్రాగేట్ చేస్తారు, దవాఖానాకు తీసుకుపోతారు, తర్వాత కోర్టులో సరెండర్ చేస్తారు, రేపు రెగ్యులర్ బెయిల్ వేసుకో. రైట్, తర్వాత వాళ్ళు పోలీస్ కస్టడీ ఏసీబీ కస్టడీకి అడుగుతారు, ట్రయల్ నడుస్తుంది, ధనాదానం ఒప్పేసుకున్నాం అనుకో జల్దీ ఖతం అయిపోతుంది. తర్వాత బెయిల్ వేసేస్తారు, ఛార్జ్ షీట్లు పడతాయి, బెయిల్ వచ్చేస్తుంది. ఇది లొటపీస్ కేసు కదా ఆయన భాషలో చెప్పాలంటే. సో నేనేమంటున్నా అంటే నాకు ఏసీబీ అధికారులు అన్నా గౌరవం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలన్నా గౌరవం, న్యాయస్థానాలన్నా గౌరవం, ఈ చట్టాల అన్న గౌరవం. వీటి గౌరవాన్ని నాయకులైనటువంటి వాళ్ళు కాపాడాలని కోరుకుంటున్నా. సో ఆ రకంగా నేను మాట్లాడుతా ఉన్నా. సో అందుకనే ఒకటే, ఇప్పుడు నేను కూడా సరే కేటీఆర్ గారు పరిచయం కాబట్టి చెప్తా ఉన్నా, దయచేసి ఇన్వెస్టిగేషన్ కు సహకరించి సపరేట్గా రెగ్యులర్ బెయిల్ పోతే అయిపోతుంది. నేను ఎవరిని చెప్పడానికి కానీ పాత ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఎందుకు సింపుల్ గా గోడుతో పోయేది లొటపీస్ కేసులో ఇంత గొడ్డల దాకా తెచ్చుకుంటున్నాడు. సో పోనీ ఆయన హక్కే, సుప్రీంకోర్టు పోవడము హక్కే, దీని మీద అప్పీల్ పోవడం ఆయన హక్కే. సో అన్ని ఎక్స్ప్లోర్ చేసుకున్నాకనైనా తప్పదు. సో ఇప్పుడు నాట్ టు అరెస్ట్ ఎన్ని రోజులు ఇస్తారు సార్? సుప్రీంకోర్టు ఇస్తుంది అనుకుందాం. ఎన్ని రోజులు ఇస్తారు? 10 రోజులు ఉంటుంది. మెయిన్ పిటిషన్ డిస్పోజల్ అయ్యేదాకానే ఉంటది. మెయిన్ పిటిషన్ లో ఇది అక్రమ కేసు అంటే క్వాష్ అవుతుంది, లేకపోతే ఏమైతుంది? నాట్ టు అరెస్ట్ పోతుంది, క్వాష్ పిటిషన్ కొట్టేస్తారు. సేమ్ హైకోర్టు లాంటి ఆర్డర్ వచ్చింది అనుకో, అప్పుడు నీకు ఎట్లా ఉంటది? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా. అప్పుడు అందరూ అంటారు, అరే అప్పుడే పోయి చేసేసుకుంటే అయిపోగారా ఇదేదో. ఇదంతా ప్రజలు ఏమంటున్నా అంటే అవుట్ ఆఫ్ కెమెరాల వెనుక ప్రజలు ఏమనుకుంటారు, అవుట్ ఆఫ్ ఆయన చుట్టూ ఉన్నటువంటి కాకుండా బయట చర్చలు ఏం జరుగుతున్నాయి, మనం రేపు ఏం సందేశం ఇస్తున్నాం, ఈ ఫ్యాక్టర్ లో కనుక అతను ఆలోచిస్తే సింపతి కూడా పెరుగుతుండే. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఇది జరగదండి. కాగితాలు ఎవిడెన్సెస్ ఉన్నాయి, అగ్రిమెంట్స్ ఉన్నాయి, డబ్బులు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి దీంట్లో ఎక్కడ నన్న తిరుగు ఈ భూగోళం ఆయన ఒప్పుకోవడం అనేది కూడా ఒక బూస్ట్ అనుకోవచ్చు ఈ కేసు విషయంలో. అసలు చాలా బాగుంటుంది. ప్రెస్ మీట్ లో కూడా ఆయన ఎవిడెన్స్ అవుతుంది కదా, అదే అంటున్నది, అది కూడా ఒక బూస్ట్ అనుకోవచ్చా? కాదా సార్? ఇది డెమోక్రటిక్ కంట్రీ, నువ్వు రాజకీయ నాయకుడివి, ప్రజల ముందు ఒప్పుకుంటే ప్రజాకోట్ల దోషిగా చేస్తే చాలు. దానికన్నా ఇంకా ఎక్కువ అన్యాయం నీకు ఇదేముంటది చెప్పండి? నేనేమంటున్నా, ఎప్పుడు కూడా ప్రజాకోర్టులో దోషిగా తేలొద్దు. నువ్వు ప్రజాకోర్టులో అడ్మిట్ చేసినావు, డెఫినెట్ గా అడుగుతారు. ఆ పైసలు ప్రజలే కాబట్టి రేపు వాళ్ళు ఆలోచిస్తారు. సో ఆ ఛాన్స్ కూడా ఉంది ఖచ్చితంగా. ప్రజాకోర్టులో ఆయన దోషిగా మారిపోతా అన్నాడు రోజుకింత. సో ఎందుకంటే జస్ట్ ఆయన ఇక్కడ అడ్మిట్ చేయడం, కోర్టులనేమో నేను చేయలేదని చెప్పడం. సరెండర్ అయితే ఏంటి సార్? ఒకవేళ కోర్టుకి సరెండర్ అయ్యి వీళ్ళు ఒకవేళ ఆ వేలో వెళ్ళగలిగితే ఏంటి పరిస్థితి? సరెండర్ జరిగింది వెరీ ఈజీ ప్రాసెస్ సార్. సరెండర్ కావచ్చు, వాలంటీర్ గా ఇన్వెస్టిగేషన్ కు సహకరించవచ్చు, తర్వాత ఏమంటారు దాన్ని కోర్టుకు రెగ్యులర్ ట్రయల్కి వెళ్ళి మంచిగా లాయర్లను పెట్టుకొని రెగ్యులర్ బెయిల్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడే ఏదన్నా ఉంటే మధ్యలో కూడా పోయి ఆయన ఇంకేమన్నా ఇవైతే కూడా ఆయన న్యాయస్థానాలు ఎప్పుడు అన్నీ ఉంటాయి. సుప్రీంకోర్టు కానీ ఇది మన మొబైల్ కోర్టు కాదు, ఏదో బస్సులలో తిరిగాయి ఇవి. సో హైకోర్టు ఇక్కడే ఉంటది, సుప్రీంకోర్టు అక్కడే ఉంటది. దీని జూరిస్డిక్షన్ కోర్టు ఏసీబీ కోర్టు ఏడు ఉండాలో గానే ఉంటది, ఎక్కడికి పోదు. నువ్వు లోపల పోయొచ్చి ఎన్ని రోజులకు వచ్చినా, రేపు నువ్వు తీహార్ జైలుకి పోయినా, చెంచల్గూడకు పోయినా, చెర్లపల్లికి పోయినా, అక్కడ కూడా జైళ్ళని బాగా అభివృద్ధి చేశారు సార్. మన 10 years గవర్నమెంట్ లో కేటీఆర్ గారు డిఫాక్టో సీఎం గా తెలంగాణ గవర్నమెంట్ లో జైళ్లలో టైం టు టైం మంచిగా ఉన్నాయి. ఏమున్నది చట్టాలకు, డాక్టర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, యోగా చేయొచ్చు, బుక్కులు చదవచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళొకసారి నెమరేసుకోవచ్చు, తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నామో మాటలు అన్ని చూసుకోవచ్చు, రాబోయే కాలంలో ఎట్లా
అవి అధికారంలోకి రావాలి, ఎన్ని కుట్రలు పన్నొచ్చు, అటువంటి కుట్రలు కూడా పన్నొచ్చు, లేదా మంచిగా మారి రావచ్చు. జైలుకి వెళ్ళిన వాళ్ళు అనేక మంది మంచిగా వస్తారు. అవును. సో ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే ఒక్కొక్కసారి బాధ అనిపించి మాట్లాడుతూ ఉంటాం కానీ, బట్ డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ కావాలని మాత్రం అనేక మంది కోరుకుంటున్నాం. ఇలా రైట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్లు ఎందుకు వేస్తామండి? రైట్. పబ్లిక్ ఇన్ ద ఇంట్రెస్ట్ అవును. ఆఫ్ పబ్లిక్ వేస్తాం. అవును. అవి వేసేది కూడా లాయర్లు వేస్తారు, పర్సనల్ గా కూడా వేస్తారు. ఖచ్చితంగా. అవును. డెఫినెట్ గా ఇలా ప్రజలు అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు, అన్ని ఫ్రాటర్నిటీస్ అడుగుతున్నాయి. కాబట్టి దీంట్లో కేటీఆర్ గారు నాకు తెలిసైతే దీంట్లో డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ కి సహకరించి ముందుకు పోతే దేర్ మే బి ఏ ఛాన్స్. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ డబ్బుల్ని రికవరీ చేయాలి, ఎర్రింగ్ అఫీషియల్స్ దగ్గర చేయాలి, రైట్. ఎర్రింగ్ పొలిటీషియన్స్ దగ్గర చేయాలి, ప్రజల జీతాలు తీసుకున్న వాళ్ళు. రైట్. ఇందులో గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చిరంటే అవును. ఒకసారి ఆలోచించండి పవన్ గారు. అవును. ఆయన లాయర్లను అడగందే ఇచ్చిండా? బేసిక్ గా ఇప్పుడు గవర్నర్ ఇచ్చిరంటే అది అనుమతి. అన్ని విధాలుగా ఆలోచించే ఇస్తారు కదా. అవును కదా. సో హైకోర్టు కొట్టేసింది అంటే హైకోర్టుల ఆలోచించందే కొట్టేసిరా. ఇప్పుడు అది న్యాయస్థానం, అది ఖచ్చితంగా న్యాయస్థానం. వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు కూడా ప్రతిదీ ఎంక్వైరీ చేసేకే కదా. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో గిన్ని జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా లాస్ట్ తిరుగుతా ఉన్నాడు పాపం. రైట్. సో డెఫినెట్ గా సింపతి వస్తుండే, కానీ ఇది ప్రజాధనం దుర్వినియోగం అయింది. రైట్. అవును. మేము ఇట్లా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే బాధేస్తూ మాట్లాడుతున్నాం. ప్రజలకు అన్యాయం జరిగింది కదా. డెఫినెట్ గా కదా, రూపాయి కూడా విలువైంది. ప్రతి ఒక్కటి రూపాయి కూడా విలువైంది. ఎందుకంటే ఈ రోజు కూడా వీళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా ట్రస్టీ ఆఫ్ పబ్లిక్ మనీ కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, అదే ఖజానా ఖాళీ ఉందంటుంది. అవును. ఇప్పుడు ఈ ఖజానా ఖాళీ అవడానికి కారణం ఒక అందుకు మీరు ఇదే కదా. ఉన్నట్టే ఉన్నట్టే కదా, కదా. గత ప్రభుత్వం ఉన్నట్టే కదా. ఉన్నట్టే కదా. సో ఆ విధంగా అయితే ప్రజలకు ఇప్పుడు అన్యాయం జరుగుతా ఉంది. అవును. ఇప్పుడు మాకు ఆ హామీ రాలేదు, ఈ హామీ రాలేదంటే ఖచ్చితంగా ఆ ధనం ఉంటే హామీలు వచ్చాయి. అంతే కదా. ఆ రకంగా ఇప్పుడు ప్రజల ఇబ్బంది పడారు. నాకు తెలిసి ఇది మ్యాటర్ ఆఫ్ డిలే అండి. అంటే ఆయన ఏదన్నా ఇంకా ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేయడానికి టైం ఇట్లా చేస్తున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు నేను బదలాం అయితేనేమో, సరే ఎట్లాగో ఇంట్లో ఫెమా ఉల్లంఘనలు ఉన్నాయి, రైట్. ఈడీ ఇవి చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, స్వయం ప్రతిపత్తి సంస్థలు వాళ్ళు ఎట్లాగో ఏదో ఒకటి చేస్తారు అన్నట్టు ఉంటుండా. ఇచ్చేయి, నీకు చేత కాకపోతే సిబిఐ కాన్సెంట్ ఇచ్చేయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.